హలో అండి, జై శ్రీకృష్ణ అందరికీ. ఈరోజు ఎండు రొయ్యల ఫ్రై ఎట్లా చేస్తామో చెప్తానండి. ఇంతకుముందే ఒక వీడియోలో నేను రొయ్యల క్లీనింగ్, ఫ్రై అండ్ శుభ్రం చేసుకోవటం అనేది వీడియో పెట్టానండి. ఇంకా ఎక్కువ క్లియర్గా కావాలి అంటే కనుక దాంట్లో చూడొచ్చు మీరు. ఓన్లీ రొయ్యల ఫ్రై మాత్రమే అంటే దాంట్లో చూడొచ్చు. ఇంకా అందులో పెట్టాను కానీ మరి అది చూడని వాళ్ళకి తెలియదు కదా, అందుకని ఇందులో కూడా మళ్ళీ పెట్టాను క్లీన్ చేయడం ఎట్టా అని. ముందుగా రొయ్యల్ని ఒక గిన్నెలో వేసుకొని వేయించుకోవాలి. తర్వాత మంచిగా వేగిన తర్వాత ఇట్లా చాటలో పోసుకోవాలి. దీనికి ఉన్న ముళ్ళన్నీ కుచ్చుతాయండి, మళ్ళీ వేడివేడిగా కూడా ఉంది కదా, అందుకని ఒక కవర్ మనం వేసుకున్నట్టయితే కనుక కాస్త కుచ్చుకోకుండా ఉంటుంది చేతులకి. ఇంకా ముందర ఉంటాయి కదా కర్లు, తల భాగం ఉంటుంది కదా, మీసాలు అట్లా ఉంటుంది కదా, అదంతా కొంచెం కొంచెం విరిచేసుకోవాలి. ముందుగా ఫస్ట్ నలుచుకొని ఇంకా ఏమైనా ఉంటే కనుక చెక్ చేసుకుంటూ ముందటివన్నీ తీసేస్తూ మనం ఏవైతే నీట్గా రెడీ చేసుకున్నామో వాటిని అన్నింటినీ ఒక గిన్నెలోకి వేసుకోవాలి. అట్లా చూడండి. ఇప్పుడు వీటిని ఏవేవైతే బాగా అయ్యాయో వాటిని అన్నింటినీ గిన్నెలో వేసేసుకుందాము. వీటిని గంజిలో కూడా కడగచ్చు అండి. మనము అన్నము వండినాక వాడుతాం కదా గంజి, దాంట్లో కూడా కడగచ్చు. శుభ్రం చేసే పద్ధతి చెప్తాను. ఈ గిన్నెలో వేసుకున్నాక వేడి నీళ్ళు ఈ గిన్నెలో పోసి కొంచెంసేపు నానబెట్టాలి. మనము కూర ఫ్రై చేసుకుంటాం కదా, ఆ ఫ్రై అయ్యేంతలోపు అట్లానే నాననివ్వండి కొంచెం సేపు. వేడివేడిగా ఉంటుంది కాబట్టి మనకు కూడా కడగడానికి అవ్వదు. ఆ కూర పొయ్యి మీద వేసినాక తర్వాత లాస్ట్లో మనము దానికి మంచిగా కడుక్కొని కొంచెం ఉప్పు వేసుకొని కడుక్కొని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. అంతలోపు ఇది మనము క్లీన్ చేయటం అయింది. అదే అండి, ముళ్ళు విరవటం అవంతా అయ్యింది. ఇప్పుడు గిన్నెలో వేసుకొని గరం నీళ్ళు వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కాస్త ఉప్పు వేసుకున్నాను శుభ్రం చేసుకోవడం కోసం. ఇప్పుడు ఇలాగే నాననిద్దాం మనము. ఇప్పుడు ఇంకా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఒక 3 స్పూన్స్ ఆయిల్ అయితే నేను వేసుకున్నానండి. ఇంకా ఇది మనం చింతపండుతో కూడా చేస్తాం కానీ చింతపండు ఆరోగ్యానికి అంత మంచిది కాదు కాబట్టి ఎక్కువ ఏదైనా సరే పులుపు మేము టమాటోతోనే చేస్తాము, అందుకని చెప్తున్నాను ఇందులో టమాటోతోనే. ముందుగా 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాక ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకుందాము. కొంచెమే ఉల్లిపాయలు వేసుకొని తర్వాత ఫస్ట్ కరివేపాకు వేసుకుందాము. తర్వాత మిగతా ఉల్లిపాయలన్నీ వేసుకుందాము. నేను ఒక 4-5 కోసుకున్నానండి ఉల్లిగడ్డలు. ఇప్పుడు మొత్తం ఉల్లిపాయలు వేసుకొని కలుపుకుందాము. ఇంకా చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ఈ వంట కూడా మనము స్కిప్ చేయకుండా చూస్తే మనకు బాగుంటుంది, ఎందుకంటే మన వేసే పదార్థం ఏమైనా మీరు మిస్ అవ్వచ్చు. అందుకని స్కిప్ చేయకుండా చూడడానికైతే ప్రయత్నించండి. ఒకవేళ మీకు నా రెసిపీ నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. దీనైతే ట్రై చేయండి. కొంచెంసేపు మూత పెట్టుకొని ఉడికించుకుందాం మనము. ఇదైతే చాలా అంటే చాలా టేస్టీగా కుదిరిందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఉల్లిపాయలు మంచిగా ఉడికిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి 1 స్పూను. ఇప్పుడు ఇది పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. మనం ఇందులో రొయ్యలు వేసి ఇట్లా చేస్తున్నాం కదా, ఇంకా ఇది ఒక్క రొయ్యలు మాత్రమే కాకుండా
రొయ్యల ప్లేస్లో మనము ఏ కూరగాయలైనా వేసుకొని కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చండి. అంటే ఎవరైనా బ్యాచిలర్స్ అట్లా ఉంటారు కదా, వాళ్ళ కోసము ఒక టిప్ అన్నమాట. పసుపు వేసుకున్నాము. పసుపు కూడా వేగిన తర్వాత ఇప్పుడు మనము టమాటోలు వేసుకుందాము. టమాటోలు ఒక 4 కోసుకున్నానండి. మేము పులుపు కూడా మరీ ఎక్కువ తినము, అందుకని 4 మాత్రమే వేసుకున్నాను. ఇప్పుడు మంచిగా కలుపుకున్న తర్వాత ఇంకా కొంచెం కరివేపాకు వేస్తున్నానండి. నేను పులుపు ఏది చేసినా సరే కరివేపాకు ఎక్కువ వాడతాను. కొంచెము మనము ఫస్ట్ పోపులో వేసి మళ్ళీ ఇప్పుడు ఉడికేటప్పుడు మధ్యలో వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది కరివేపాకుతోని. ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. మంచిగా ఉడికిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మూత తీసుకున్నాము. ఒక 5 మినిట్స్ తర్వాత ఇది మెంతెం పొడి అండి, మెంతి జీలకర్ర పొడి. నా ప్రీవియస్ వీడియోలో ఉంది, మీరు ఒకవేళ చేయాలంటే చూడండి దాన్ని, మెంతి పొడి ఎట్లా చేస్తారనేది. దీంట్లోనైతే ఇప్పుడు నేను 1/4 టీ స్పూన్ వేసాను కదా. ఇప్పుడు మనం ఇంకా రొయ్యల్ని కడుక్కుందాము. ఇంకా కూడా వేడిగానే ఉన్నాయండి. మనం చిల్లుల జల్లెడ ఉంటుంది కదా, దాంట్లో వంపేసుకొని మంచిగా కడుక్కుందాము. కడుక్కొని కొంచెం ఇట్లా క్రాస్లో పెట్టుకుంటే నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి. ఇప్పుడు మనకి ఇది మంచిగా ఉడికిందండి. ఉల్లిపాయ టమాటో మంచిగా ఉడికిన తర్వాత ఈ రొయ్యల్ని ఇందులో వేసేసుకుందాము. ఇప్పుడు వీటిని మంచిగా కలుపుకొని కొంచెం సేపు ఉడికించుకుందాం. ఈ పులుపు ఏదైనా సరే అండి, మెంతి జీలకర్ర పొడితోనే మనకు టేస్ట్ వస్తుంది. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుందాము. కారము చెంచాన్నర, మీకు తగ్గినట్టుగా మీరు కారం వేసుకోండి, మీరు తినేంతగా. ఇప్పుడు ఇది కలిపి మళ్ళీ మూత పెట్టేసుకుందాము కొంచెంసేపు. ఒక 10 మినిట్స్ అయితే పడుతుంది. ఇప్పుడు కొంచెం మగ్గిన తర్వాత మళ్ళీ మూత తీద్దాము. ఇప్పుడు మంచిగా కలుపుకొని కొన్ని నీళ్ళు అయితే వేసుకుందాం మనము. కొన్ని వేసుకుంటే సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు, మనకి ఫ్రైయే కదా. ఇదే టైంలో మీరు కావాలంటే చింతపులుసు పోసుకోవచ్చు. నేను ఇప్పుడు నీళ్ళు పోస్తున్నాను కదా, నీళ్ళ ప్లేస్లో మీరు టమాటాలు వేయకుండా చింతపులుసు అయితే పోసుకోవచ్చు. అది వేరే టేస్ట్ ఉంటుంది, ఇది వేరే టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మసాలా వేస్తున్నానండి. మన రొయ్యల ఫ్రై అయితే అయ్యింది. ఇంకా ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకోవాలి. మనకి మొత్తం కలిసి ఒక అరగంట లోపల అవుతుంది. మన రొయ్యల క్లీనింగే ఎక్కువ టైం పడుతుందండి. ఫస్ట్ రొయ్యల క్లీనింగ్ చేసుకొని తర్వాత మాత్రమే మీరు ఇది పెట్టుకుంటే బాగుంటుంది. లేదంటే ఇంకా ఫాస్ట్గా చేయాలంటే కుదరదు కదా. ఓకే అండి, నా రెసిపీ నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా చేసి ఎట్లా ఉంది ఇందులో కామెంట్ పెట్టండి. ఓకేనా. జై శ్రీకృష్ణ అండి అందరికీ. ఇంకా నాకు ఇప్పటితో 97 సబ్స్క్రైబర్స్ అయ్యారండి. ఇంకా 100 ఎవరు అవుతారో చూడాలి ఇంకా. జై శ్రీ